లాస్ట్ 24 అవర్స్‌లో జరిగిన క్రికెట్ న్యూస్ చెప్పబడును. జరిగింది చెప్పబడును. జరుగుతున్నది డిస్కస్ చేయబడును. నచ్చితే గనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టుండి. నచ్చకపోతే మాత్రం కామెంట్ సెక్షన్‌లో కన్‌స్ట్రక్టివ్‌గా ఫీడ్‌బ్యాక్ ఇయ్యండి. ఓకే. సో యాహ్! శ్రేయస్ అయ్యర్ ఇంజ్యూరీ ఉంది గదా! మనోడికి ఒక 3 మంత్స్ ఫుల్ రెస్ట్ కావాలంట. అయితేనే ఆ ఇంజ్యూరీ తగ్గుతదంట. అది అఫీషియల్ స్టేట్మెంట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ప్రతీక రావల్ ఉంది కదా, తనకి ఇంజ్యూరీ అయింది బంగ్లాదేశ్తో మ్యాచ్ అప్పుడు ఇంజ్యూరీ అయింది కదా. సో తనకు రిప్లేస్మెంట్గా షఫాలి వర్మ వచ్చింది. తను ఒక అగ్రెసివ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్, ఫియర్లెస్గా అవుతుంది. సో సెమీఫైనల్స్లో తను అవైలబుల్గా ఉంటుంది షఫాలి వర్మ. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ and let's wish Indian cricket team all the best for the semi-finals as well as the finals. Okay. అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ మ్యాచెస్కి వచ్చేసరికి బంగ్లాదేశ్ అండ్ వెస్టిండీస్ T20 మ్యాచెస్ అవుతున్నాయి కదా. దాంట్లోపల ఫస్ట్ T20 మ్యాచ్ లోపల వెస్టిండీస్ 12 రన్స్ తేడాతో గెలిచింది. రోమన్ పావెల్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వచ్చింది. అండ్ నెక్స్ట్ బాబర్ అజమ్ మళ్ళీ ఇంటర్నేషనల్ క్రికెట్ T20లోకి వచ్చేసిండు మనోడు. ఇంతకుముందు వరకు T20 సెటప్లో లేకుండే కదా. ఆసియా కప్ అప్పుడు కూడా రిజ్వాన్ అండ్ బాబర్ అజమ్ ఇద్దరు లేకుండే కదా. అయితే ఇప్పుడు బాబర్ అజమ్ని తీసుకొచ్చిండు. యాక్చువల్గా ఇద్దరిట్లలో ఒకళ్ళు ఉంటే సరిపోతుంది. అది బాబర్ అజమ్ అయితే బెస్ట్, అది కూడా టాప్ 3లో అయితే బెస్ట్. సో అదే ఇప్పుడు పాకిస్తాన్ చేస్తుంది. నెంబర్ 3 లోపల బ్యాటింగ్ చేస్తారంటే మిగతా వాళ్ళంతా ఆయన చుట్టూ అగ్రెసివ్గా ఆడొచ్చు. అండ్ బాబర్ అజమ్ ఏమో తన ఓన్ గేమ్తో ఆడుకుంటూ పోవచ్చు అనేది స్ట్రాటజీ. అండ్ కమింగ్ టు యాషెస్ వచ్చేసి ఇప్పుడు ఉస్మాన్ ఖవాజా ఒపీనియన్ ఏంటంటే, మనోడు మాథ్యూ వెన్షా ఇన్ఫామ్లో ఉన్నాడు. సో ఆయన నాతో ఓపెనింగ్ వచ్చి మార్నస్ లబుషేన్ నెంబర్ 3లోకి వస్తే బెస్ట్. సో దట్ మా కాంబినేషన్ వచ్చేసి ఉస్మాన్ ఖవాజా అండ్ వెన్షా యాజ్ ఓపెనర్స్, మార్నస్ నెంబర్ 3, స్టీవ్ స్మిత్ నెంబర్ 4 అండ్ ట్రావిస్ హెడ్ నెంబర్ 5. ఇది బ్యూటిఫుల్ కాంబినేషన్. ఆబ్వియస్లీ మార్ష్ ఉంటాడు, మళ్ళీ మిగతా ప్లేయర్స్ ఫాలో అవుతారు. ఇది ఒక స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అనేది ఉస్మాన్ ఖవాజా ఒపీనియన్. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ద సెలెక్టర్స్ విల్ టేక్ ద డిసిజన్. ఓకే. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.